రాజుగారితో ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరిని కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వెషన్ అడిగా. అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10, 15 మందికొచ్చేసారంటే, ఆయన బ్లంట్‌గా ఒక మాట అన్నారు. ఏంటంటే, నెక్స్ట్ 2, 3 ఏళ్లలో ఈళ్ళు కూడా ఉండరు. మనకు మనం బాలీవుడ్‌లో లాగా ఔట్‌రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే. మనమే కార్పొరేట్‌లాగా మల్టీప్లెక్స్‌లతోని అయన్నీ టై అప్ అయ్యి. అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఇంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు. సో, ఈ సినిమా అచీవ్‌మెంట్‌లో అదొకటి. యాహ్! అందే ఇందాక అన్నాను గదండీ. అంటే ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా, మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు గూడా ప్యాషన్‌తోనే వీళ్ళకి కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు. మీకు ఇంత స్ట్రెస్ అవసరమా? ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్‌కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ. తక్కువ పర్సెంటేజ్‌లోనే సక్సెస్ వస్తది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఎ జాబ్. రాజు గారు హరిగారు రాజు గారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు ఫిల్మ్స్ వచ్చేవి. మీడియం రేంజ్ 2-3 ఫిల్మ్స్ వచ్చాయి. సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే. ఇప్పుడు చూస్తే జనవరిలో 3 సినిమాలు వచ్చినాయి, ఫిబ్రవరిలో 1-2 ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్. ఇట్లా ఒకప్పుడు 5-6 హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1-2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్. మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారా? అంటే యాక్చువల్ అండి అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 క్రోర్స్ 500 క్రోర్స్ బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 ఇయర్స్కి ఒక ఫిలిం వస్తుంది. సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్కి కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 ఫిలిమ్స్, బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ 2 ఫిలిమ్స్. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26, 27 నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్.